ఎందుకంటే అయ్యగారి కంబ్యాక్ మూవీ ఇది. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కంబ్యాక్ అంటావు అయ్యగారికి అయితే మాత్రం కంబ్యాక్ ఇలాంటి 2-3 ఫిలిమ్స్ అయ్యగారికి పడితే అంటే ఆఫ్టర్ ఏజెంట్ కాబట్టి ఆఫ్టర్ 3 years ఏజెంట్ గుర్తు ఎందుకంటే ఆ పాతగా మళ్ళీ నేను ఏమైపోతానో అనుకున్నాడు. సో 3 years. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వెబ్ తెలుగు. జస్ట్ ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. మన అయ్యగారు మూవీ చూడడం జరిగింది. అండ్ తను ఒక థియేటర్ లో చూసాడు, నేను ఒక థియేటర్ లో చూసాను. అంటే టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు చిన్న క్లాష్ అయింది. సో సెపరేట్ థియేటర్కి వెళ్ళాం. సో నేను వెళ్ళిన థియేటర్ అయితే మంచిగా సెలబ్రేషన్స్ అయ్యాయి. మన మన వైజాగ్ లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది సమ్మర్ సర్త్ అని కేక్ కటింగ్ అయింది, అలాగే బ్లాస్ట్ అయ్యే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద మూవీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే మాత్రం అతనికి వచ్చాడు థియేటర్ కి. మేమైతే ఇంటర్వెల్ బ్లాక్ పడినప్పుడు చూసాము. సో అతనితో ఫోటో దిగడం కూడా జరిగింది, అది షేర్ చేస్తాను. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది అతను. సో నీకు నీ థియేటర్ అలాగే ఎక్స్పీరియన్స్? నాకైతే మాత్రం భలేగా విజిల్స్, క్లాప్స్ అన్ని పడ్డాయి. సో నేను జగదంబలో చూసాను, అక్కడ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో కాబట్టి బాగా అయింది. సో ఇప్పుడు మూవీ విషయానికి వద్దాం. మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది? నాకైతే డీసెంట్ మూవీ నచ్చింది. మూవీ నాకు నచ్చింది. అండ్ హీరో యాక్టింగ్ ప్రీవియస్ ఫిలిమ్స్ పోల్చి చూస్తే చాలా నేనంటే చాలా సాటిస్ఫై. ఎస్, అది మనం మాట్లాడుకుందాం అనుకున్నాం, ఎర్లీగా చెప్పేసా. సో నాకు కూడా మూవీ డీసెంట్ గా నేను ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే పెట్టుకుని దాన్ని రీచ్ అయింది. ఇట్స్ డీసెంట్ మూవీ, ఇట్స్ గుడ్ మూవీ టు మీ. సో పాజిటివ్స్ నెగటివ్స్ పాయింట్ వైజ్. ప్రీవియస్ మూవీస్ చూస్తే అంటే గుడ్లు పట్టుకుని వెళ్ళాను, అంటే ఏదంటారు పట్టుకుని వెళ్ళాను అన్నట్టు ఏమవుతుందో ఏమో అని, కానీ సాటిస్ఫై. ఓకే, సో పాయింట్ వైజ్ పాయింట్ వైజ్ మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడదాం. హీరో గురించి మాట్లాడుకుంటే హీరో యాక్టింగ్ అయితే నాకు చాలా అవుట్ స్టాండింగ్ అనిపించింది. అంటే ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే అఖిలేనా అనిపించింది నాకైతే. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. పాత అఖిలేనా ఇది ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేస్తుంది అన్నట్టు ఉంది. చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ యాక్టింగ్ వాస్ పీక్. క్యారెక్టర్ కూడా అంటే ఆ లెన్ క్యారెక్టర్ అలా రాసుకున్నారు డైరెక్టర్ గారు. సో ఇతని యాక్టింగ్ కూడా అంతలాగే ఈక్వల్ గా ఉంది. మాకైతే బ్యాలెన్స్ అయింది. ఏదైతే డైరెక్టర్ గారు రాసుకున్నది తన యాక్టింగ్ కి బాగా బ్యాలెన్స్ అయింది. అండ్ చూడడానికి కూడా తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అతను ఏదైతే అంటున్నాడో మా ఇంటికి తీసుకెళ్ళిపోండి, సారీ మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని మేబీ ఆడియన్స్ ఆ క్యారెక్టర్ ఇంటికి తీసుకొస్తారని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ పాయింట్ స్టోరీ అయితే మాత్రం అతను ఏదైతే పికప్ చేసుకున్నారో స్టోరీ సెలక్షన్ అనేది మంచి కథ ఎంచుకున్నారు. ఆ కథ బాగానే చెప్పారు. కొంచెం ఫ్రెష్ ఫీల్ వచ్చింది నాకు. స్టోరీ కొత్తగా అనిపించింది. రొటీన్ స్టోరీస్ కాకుండా ఇది కొంచెం ఫ్రెష్ గా ఉంది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అలాగే ఉంది. కొంచెం మిక్స్డ్ ఉన్నా సరే కొంచెం కొత్తగా ఉంటది మూవీ. మీకు ఎక్కడ బోర్ కొట్టకన్నా అయితే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మేము నమ్మకం అవ్వగలం. అంటే ఇది మా ఒపీనియన్. స్టోరీ మిమ్మల్ని అలా కూర్చోబెడుతుంది, ఎంగేజింగ్ ఉంటది. నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టు ఎంగేజింగ్ ఉంటది. సో ఏ మూమెంట్ లో కూడా మీకు బోర్ కొట్టదు. రన్ టైం కూడా డీసెంట్ రన్ టైం నాకు తెలిసి. అంటే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, మీరు కమెంట్ చేయండి ఎంత రన్ టైమ్. ఎక్కువ కాదు మరి 3 hours. ఈ మధ్య మనం చాలా మంది చూస్తున్నాం 3 hours అని. అది కాకుండా నాకు తెలిసి 2 hours 30 minutes, 2 hours 40 minutes ఉండొచ్చు, 240 పైన ఉండొచ్చు. సో డీసెంట్ రన్ టైం అది ఒక కమర్షియల్ తెలుగు ఫిల్మ్ కి. ఇంకొకటి ఇందులో పాజిటివ్, స్టోరీకి తగ్గట్టుగానే ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా. ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ సింప్లీ చాలా బాగుంది. మరీ ఓవర్ గా సీజీ వర్క్ పెట్టకుండా మినిమల్ గా పెట్టి ఆర్ట్ ఏదైతే వాళ్ళు కొన్ని మీ ట్రైలర్ లో చూసినట్టు ఆ టెంపుల్ సెట్స్ పీసెస్ గానీ మిగిలినవి ఏదైతే వాళ్ళు వేశారో అవైతే మాత్రం డీసెంట్ ఆర్ట్ వర్క్ అనే చెప్పాలి. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ హీరోయిన్ అండ్ హీరో కెమిస్ట్రీ వాళ్ళిద్దరు పెయిర్ బాగుంది. కొన్ని సినిమాస్ చూసాను అంటే మరి క్రింజ్ గా ఉంటాయి కొన్ని, ఇవి రీసెంట్ గా చూసినవి. ఇదైతే కొంచెం చాలా డీసెంట్ గా ఉంది. క్రింజ్ ఫీల్ ఎక్కడ రాలేదు, మరి కొంచెం నేచురల్ గా ఉంది. నాకు అంటే ఏ ట్రస్ట్ అంటే కొత్తగా మూతులు నాకేసుకోవడం ఇవి కాదు. నాకు మినిమల్ రొమాన్స్ బాగుంది. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ నచ్చింది బాగా. అంటే మరి రొమాన్స్ అంటే చేతల్లో కాకుండా మాటల్లో ఆ ప్రేమ అనేది కనిపించింది దానిలోని. అదైతే మాత్రం డీసెంట్ గా అనిపించింది. ఇది దేనికంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంచెం బాగుంటది. ఇలాంటి మూవీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, సో బాగుంటది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ మూవీకి. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ, ఇద్దరు ఫస్ట్ టైం ఫర్ ఆన్ స్క్రీన్ కాబట్టి చాలా బాగుంది. ఇద్దరు ఫ్రెష్ ఫేసెస్ లాగా ఉన్నాయి, బాగుంది. నెక్స్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఇది క్యారెక్టర్స్. క్యారెక్టర్స్
ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యూటిలైజ్ చేసుకోవడం అంటే ఈ సినిమాలోని 100% కి 200% యూజ్ చేసుకున్నాడు ప్రతి ఒక్క క్యారెక్టర్ ని. నాకైతే అనిపించింది ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఒకరిని తీసుకొచ్చి ఏదో అలా పంపిస్తామని కాకుండా ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్మెంట్ అలాగే ఉంది. ఎక్స్పెషల్లీ శివాజీ గారు అండ్ ఇంకోళ్ళు చాలా, అంటే ఈ శివాజీ గారు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు కానీ ఈ మూవీలో అయితే జీవించేసాడు నిజంగానే. శివాజీ గారి నుంచి అయితే విలన్ మెయిన్ తెలియదు కానీ క్యారెక్టర్ పేరు వసంత్. మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు. హీరోకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అది రివీల్ చేసినట్టు అయిపోయింది. ఒక క్యారెక్టర్ రివీల్ చేస్తారు, అంటే క్యారెక్టర్ కాదు, స్పాయిలర్ లాగా ఉంది కదా విలన్ అనేసాం కదా. అది మేమే కొంచెం కొంత పడిపోయి చెప్పేసాం. ఈ స్పాయిలరే. ఆడే విలన్, మెయిన్ విలన్. సో అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నాకైతే లిటరల్ చాలా నచ్చింది. ఈ మధ్య కాలంలో విలన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలన్నట్టు చూపించారు. అదే కూడా నెగిటివ్ అవ్వచ్చేమో, అది తర్వాత పాయింట్ లో అది కొంచెం ట్విస్ట్ లో ఉంటది. అదే అనవసరంగా నేను రివీల్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు చెప్పినట్టే ట్విస్ట్ లో ఉంటాయి మూవీస్ లో. అది మీకు ఒక్క పాయింట్ లో ప్లస్ అవ్వచ్చు, అది ఇంకో పరంగా మైనస్ కూడా అవ్వచ్చు. ట్విస్ట్ అంటే చాలా, అంటే మీకు ఎలా చెప్పాలి, ఒక 2-3 ట్విస్టులు పెట్టాడు డైరెక్టర్ మూవీలో. అందులో మీరు అన్ని గెస్ చేసేవచ్చు. కొంచెం ప్రెడిక్టబుల్, అన్ని ప్రెడిక్టబుల్. కానీ ఏదైతే లాస్ట్ ట్విస్ట్ ఉందో అది కొంచెం కొత్తగా ఉంటుంది. అంటే ఇది ఎలా ఉందంటే ఆ ట్విస్ట్ వర్కౌట్ అవ్వచ్చు కొంతమంది వర్కౌట్ అవ్వదు. గోడ మీద ఉంది, ఇటైనా పడచ్చు అటైనా అంతే. గాలి ఇటు నిలిస్తే అటు వెళ్తుంది అంతే. అది ఎలా ఉందంటే నాకు అనిపించింది నెగిటివ్ కూడా చెప్పొచ్చు చాలా మంది. ఇప్పుడు మా ఇద్దరికి వీడికి నెగిటివ్ అనిపించింది, నాకు నచ్చింది, కొత్తగా ఉందా ఈ ట్విస్ట్ అన్నట్టు అనిపించింది. నాకేమనిపించింది అంటే ఇది మరీ ఓవర్ ద టాప్ అయిపోయింది, కొంచెం ఓవర్ గా అయిపోయింది అనిపించింది. ఏదో హీరోని లేపాలి అన్నట్టు, ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. సో అది మీరు మూవీలో చూడండి. ఆ ట్విస్ట్ మీకు అనిపించింది, ఏమనిపించింది మీరు కామెంట్ చేయండి. ఓకే, బిలో కామెంట్ చేయండి. ట్విస్ట్ మీకు ఎలా ఒకవేళ మూవీ నచ్చిందా లేదా నచ్చలేదా. నెక్స్ట్ ఇంకొక పాజిటివ్, మూవీలో రిఫరెన్స్ ఉంటాయి. అదే చెప్పబోతుంది. ట్రైలర్ చూస్తుంటే మహాభారతం రిఫరెన్స్ ఎక్కువ వాడారు. సో ఆ 18 రోజులు ఏదో సంథింగ్ ఉంటది. ఆ మహాభారత రెఫరెన్స్ లన్నీ నాకైతే యాప్ట్ అనిపించాయి కరెక్ట్ గా. సో వాళ్ళు తీసుకున్న ఏవైతే మీరు మూవీని డీటెయిల్ గా చూస్తే మహాభారతం, అందులో డేస్, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఎవరు మెయిన్ లీడ్ క్యారెక్టర్, అవన్నీ మూవీతో మ్యాచ్ అవుతాయి. 18 days అవుతుంది, ఇందులో 18 days పండుగ అవుతుంది. ఇక్కడ 100 మంది, అక్కడ 100 మంది, లాస్ట్ ఫైట్ లో మీకు 100 మంది. సో మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేయాలి. కొంచెం డీటెయిల్ మూవీలో కూడా మీకు డిఫరెన్స్ ఉంటాయి, డైలాగ్ లో మీకు అర్థమైపోతుంది వాళ్ళు దానికి ఇది అన్నట్టు. దాని ఫాలో అప్ గా ఏదో డైలాగులు కూడా చెప్తూ ఉంటారు, అంటే దానికి మ్యాచ్ చేస్తున్నట్టు మీకు అర్థమైపోద్ది. ఆ రిఫరెన్స్ లో అయితే వర్కౌట్ అయ్యే అతను చెప్పిన డైరెక్టర్ గా రిఫరెన్స్ లో మనకు అర్థమయ్యేలా డీటెయిలింగ్ కూడా బాగుంది. సో ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దాకా అఖిల్ ని మనం లవ్ బాయ్ రోల్ లోనే చూసాం చాలా మూవీస్ లో. మాస్ రోల్ అంటే ఏవో ఫైట్లు చేసాడు ఇవే గానీ ఎప్పుడో అఖిల్ వచ్చింది అనుకున్నా. అఖిల్ తర్వాత నాకు తెలిసి అంత మాస్ రోల్ ఇదే అనిపించింది. మాస్ రోల్ పర్లేదు నీకు ఇప్పుడు వచ్చి అఖిల్ కి. అంటే అఖిల్ మూవీ ఉంది చూడు, ఫస్ట్ కొంచెం అది యాక్షన్ సీక్వెన్స్ పవర్ ఆఫ్ జువా కూడా నీకు అఖిల్ మాస్ రోల్ లో ఉన్నాడు. అదే లవ్ బాయ్ అనా, క్లాస్ అవుట్ ఫిట్ అవి వేసుకుని లవ్ బాయ్ శ్రీనిధితో లవ్ ట్రాక్ ఉంటది కదా అఖిల్ లో. సరే, సో ఇప్పుడుకొచ్చి నాకు తెలిసినంత వరకు అఖిల్ కి మాస్ సినిమా పర్లేదు. సో ఫస్ట్ మాస్ మూవీ ఇది. ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ లో బాగున్నాయి, మాస్ రోల్ పడింది, మాస్ రోల్ పడింది. ఆ రోల్ కి తగ్గట్టు తనని తాను బాగా అడాప్ట్ కూడా చేసుకున్నాడు, చెక్కున్నాడు అదే అంత తెలుగు అడాప్ట్ చేసుకున్నాడు. సో మనం స్క్రీన్ మీద అతన్ని చూడడం కూడా మీకు స్టోరీకి మ్యాచ్ అయిపోతాడు. ఎలాగంటే నాకు అనిపించింది దసరాలో నానిలాగా మనకి, అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకే, మరి నాకైతే మరీ అంత అంటే మీకు మూవీ చూస్తుంటే అందరూ ఒక స్కిన్ టోన్ లో ఉంటాడు, మన అఖిల్ కొంచెం ఫెయిర్ గా ఉంటాడు. అఖిల్ అని వీళ్ళని ఇద్దరు ఫెయిర్ గా ఉంటారు. మరి అది బొగ్గు పూసినా సరే ఫెయిర్ గా ఉన్నాడా? మరి అంత తెల్లగా ఉన్నాడు, అదే కదా, అది యాక్సెప్టబులే. బాగుంది క్యారెక్టర్ అయితే అతనికి, బాగుంది, సూట్ అయింది కూడా. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్స్ ఇంతే. సో నెగిటివ్స్ కి వెళ్దాం. నెగిటివ్స్ ఇంకేం లేవా? ఇంకా గుర్తు రావట్లేదు, మీరు కామెంట్ చేయండి. మీకు వాట్ అబౌట్ బీజిఎం? మ్యూజిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. కొన్ని చోట్ల బీజిఎం నాకు వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల నాకు రిపీటెడ్ గా అనిపించింది బీజిఎం. ఒకటే మ్యూజిక్. సో ఇది ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వలేదు, పాజిటివ్ లో పెట్టాలి, నెగిటివ్ లో పెట్టాలో అర్థం అవ్వలేదు. మిడిల్ లో పెడదాం. ఓకే, మ్యూజిక్ ఏదో ఒక సాంగ్ ఎక్కింది అంతే. అంటే ఇప్పుడు నెగిటివ్స్ చెప్దాం. ఓకే, ఏదైతే మనం బీజిఎం పాజిటివ్ లో చెప్పాం, సేమ్ అదే మ్యూజిక్ ఇప్పుడు నెగిటివ్ లో ఏంటంటే సాంగ్స్. అంటే ఇప్పుడు లెనిన్ సాంగ్ ఒకటి పాడరా అంటే ఏడు పాడుతాం, తక్కువ ఐడియా రాదు. సో అది అంటే ఒక్కొక్క మూవీ నుంచి అట్లీస్ట్ ఒక సాంగ్ అయినా నోటీస్ అవుతుంది, అలా నోటెడ్ కాదు సాంగ్స్. ఎగ్జాంపుల్ రంగస్థలం చూడండి, పుష్ప చూడండి, ఇవి మాస్ మూవీస్. అవును,
అందులో సాంగ్స్ మీకు నాలుగు మీద ఆడతాయి. పుష్ప అనగానే టక్కుమని ఒక పాట పాడేస్తుంది. ఎస్, రంగస్థలం అనగానే టక్కుమని ఒక పాట. ఇప్పుడు లెనిన్ అంటే సాంగ్స్ ఏ సాంగ్ నాకు ఒకటే ఎక్కింది, వవ్వ వారే వా ఆ సాంగ్ ఎక్కింది. హీరోయిన్ సాంగ్ అది. ఓకే సరే, అయితే మ్యూజిక్ అనేది కొంతవరకు నెగిటివ్ అని మాకు అనిపించింది. ఇదే మూవీకి కొంచెం నోటెడ్ గా పడి ఉంటే ఇంకో వేరే విధంగా ఉంది మూవీ. అయ్య గారికి ఇంకో లెవెల్ ఉంది. సో నెక్స్ట్ మ్యూజిక్ ఈస్ ద బిగ్గెస్ట్ నెగిటివ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనొచ్చు. కొన్ని సీన్ లో నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుంటే కొన్ని సీన్ లో లాజిక్ మిస్ అయింది. అంటే ఒక సెటప్ ఓపెన్ అవుతుంది, దానికి సరైన పే ఆఫ్ ఉండదు. సో అదే కదా, ఇక్కడ సీన్ చెప్తున్నారు కానీ దానికి ఒక కన్క్లూజన్ లేదు. అది చెప్పొచ్చు, దానికి పెద్ద టైం టేకింగ్ కూడా ఉండదు. టూ కూడా కాదు, 1.5 minutes లో ట్రాన్సాక్షన్ కింద వేసి వచ్చే చాలు. అక్కడ డీటెయిలింగ్ ఉంటది, ఆ డీటెయిలింగ్ మిస్ అయింది. మెయిన్ ఆ లాజిక్ లేని కొన్ని ఉంటాయి ఎపిసోడ్, కొన్ని సీన్స్. సారీ అంటే ఏదో ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత హీరో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు వాళ్ళు చెప్తున్నా, అది స్టార్టింగ్ లోనే తెలిసిపోయి స్పాయిలర్ జైలుకి వెళ్లాల్సి వచ్చాక ఆ ఊర్లో ఏటవుతుంది అనేది కొంచెం ట్రాన్సాక్షన్ కింద 2-3 షాట్లు పడుంటే ఆ డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా సాటిస్ఫై మేమైతే అయ్యింది అనుకోవచ్చు మనం. నెక్స్ట్ సో అది ఒక మిస్సింగ్. నెక్స్ట్ స్టోరీ ఏదైతే మనం పాజిటివ్ అనుకున్నామో అదే నెగిటివ్ మాట్లాడుకుంటే కొంతవరకు మనం ఇంటర్వెల్ బ్లాగ్స్ గానీ ఇవన్నీ ప్రిడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఉండబోతుంది, హీరో ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడ ఏదో అవుతుంది, హీరోయిన్ ఇక్కడ తెచ్చారు దీన్ని వేసేస్తారు, లేకపోతే హీరో టిపికల్ తెలుగు సినిమాలో ఏంటంటే ఇప్పుడు హీరోతో ఎవరైనా చాలా క్లోజ్ గా చూపించాను అనుకోండి 2 షాట్ లో మనం అయిపోతాడు నెక్స్ట్ అయిపోతాడు అంతే. ఇక్కడ ఒక బొడ్డోడు ఉన్నాడంటే అలాగే చెల్లి అనే మధ్య బాగా అనుబంధం ఉందంటే అయితే చెల్లి అయిపోద్ది. సో అలాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ సీన్ ఈడు ఓకే ఈడు. అండ్ ఇంకోటి ఫ్రాన్స్ మధ్య డియర్ వాన్స్ ఉంటారు, ఈ డియర్ వాన్స్ అయిపోతారు ఇంటర్వెల్ అయిపోతారు, లేదా ఇంటర్వెల్ తర్వాత అక్కడ అయిపోతారు. సో అలా కొన్ని మట్టుగా ప్రిడిక్ట్ చేయొచ్చు స్టోరీ వైజ్ గా. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే నెక్స్ట్ అయితే మనం పాజిటివ్ లో మాట్లాడుకున్నాం ట్విస్ట్ కోసం. ఆ ట్విస్ట్ ఇప్పుడు నెగిటివ్ గా ఎలా అవుతుంది అంటే చెప్పాను కదా, ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు. సో దాన్ని రివీల్ చేయాలనుకోవట్లేదు, కానీ అది మరి ఓవర్ గా ఉంది, చాలా ఓవర్ గా ఉంది. హీరో లేపచ్చు కొంతవరకు, మరి ఇంత లేపాలా అంటే మాకే అది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, దానికి చెప్పలేకపోతున్నాం. కానీ మీరు చూడండి ఖచ్చితంగా, అది మీకు అర్థం అవుతుంది ఇది ఏంటి ఇంత ఓవర్ అవసరమా అనిపిస్తుంది. అది నెగిటివ్ లోకి కొంతమందికి వస్తుంది, లేదా కొంతమంది పాజిటివ్ లో ఉంటది. అది ఆడియన్స్ స్టార్టింగ్ లో హీరో వస్తుంటే మనం ఇది స్వాగ్ ఏమో, ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు, ఎవరిని ముట్టుకోవట్లేదు పట్టుకోవట్లేదు, స్వాగ్ ఏమో అనుకున్నాం. కానీ ఆ లాస్ట్ లో ట్విస్ట్ చెప్పాక అవునా నిజమా అన్నట్టు అనిపించింది. సో మేబీ కొందరికి వర్కౌట్ అవ్వచ్చు, మేబీ నాట్. విలన్ గురించి మాట్లాడుకుంటే విలన్ ని చూపిస్తారు, అంటే మనం ఎవరైతే హీరో ఫ్రెండ్ గా అనుకుంటున్నాం వసంత్ అనే క్యారెక్టర్, ఏదైతే క్యారెక్టరైజేషన్ బాగుంది అనుకున్నాము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంత పవర్ఫుల్ గా రాసుకున్న క్యారెక్టర్ లాస్ట్ లో తేలిపోతాడు. ఎస్, ఏంటంటే ఇప్పుడు సముద్రం ఇది పిల్లకాలలో చచ్చిపోయినట్టు ఈ విలన్ ని చాలా బాగా చూపిస్తారు. అంటే ప్లాటింగ్ ప్లానింగ్ వెనకాల చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు. లాస్ట్ లో వచ్చి హీరో చేతిలో చచ్చిపోతాడు, చాలా సింపుల్ గా చచ్చిపోతాడు. అండ్ ఎక్కడైతే నేను లాజిక్ లేదన్నానో నాకు లాస్ట్ లో అనిపించింది, విలన్ కి తెలుసు హీరో వచ్చాడు చచ్చిపోతాడు, విలన్స్ అందరూ చంపుతున్నాడు, ఆల్రెడీ చంపుతున్నాడు అని కూడా తోస్తున్నాడు అంతా తెలుసు. ఈడు వెళ్తే చనిపోతాడని కూడా తెలుసు, అయినా వెళ్తాడు. నన్ను పొడువు అని వెళ్తాడు. అంటే ఇప్పుడే స్నానం చేశాను నాకు 2 కోట్లు పొడుతున్నట్టుగా వెళ్ళని వెళ్తాడు. అది లాజిక్ లెస్ కదా. అంతే, ఒకరికి తెలిసి నేను చనిపోతానని తెలిసి కూడా వెళ్తున్నాడు అంటే ఇద్దరికి ఒక ఏదో బ్యాటిల్ లాగా ఏదో పెట్టుంటే బాగున్నాను. అసలు ఇద్దరికి అసలు కాంపాక్టే ఉండదు, అసలు అలాగా ఏదో ఓవర్ డామినేషన్ అయిపోద్ది హీరోదే. అది విలన్ తాలూకా ఇంకొంచెం బాగా చూపిస్తే బాగున్నాం అనిపించింది. మళ్ళీ ఇంకా టిపికల్ హీరోయిజం, అన్ని పోట్లు పొడిచినా హీరో చావడు, విలన్ మాత్రం చనిపోతాడు. దేవుడు అతని పక్కన ఉన్నాడు, తన పక్కన లేడు. సో దట్స్ ఇట్. అంతేనా పాయింట్? అంటే రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉండుంటే బాగుంది. హీరో కూడా మేబీ చనిపోయినా ఓకే యాక్సెప్టబుల్, హీరోయిన్ లేని లైఫ్ నాకు ఎందుకని వదిలేసాడు అనుకోవచ్చు. అది ఇంకా తెలీదు హీరో బతికాడా లేదని మళ్ళీ తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తారు తలుపులు తీస్తారు అంతే. కానీ హీరో బతికాడా చచ్చాడా 2 ఏం లేదు, మాకు తెలీదు. 2 నేను ఉన్నాను, శుభం కార్డు పడింది, టైటిల్స్ అన్ని వస్తున్నాయి, ఎండ్ క్రెడిట్స్ పడినప్పుడు 2 లేదులేండి, బై గాడ్స్ గ్రేస్ 2 లేదు. సో హీరో పోయాడా అనేది అది మీ ఓకే వదిలేస్తున్నారు డైరెక్ట్. అది మీరు ఏమనుకుంటున్నారు? ఇది కూడా మీకు పాజిటివ్ రావచ్చు. నీకు హీరో ఉంటే నచ్చుతుంది అంటే ఉన్నాడు నువ్వు ఊహించుకో, నాకు చనిపోతే బాగున్నా నేను చనిపోయినా ఊహించుకుంటాను.
ఇది ఒక పాజిటివ్ కింద వస్తుంది. సో ఇది లెనిన్ మూవీ డీటెయిల్స్ చాలా ఎక్కువ పాయింట్ చాలా ఎక్కువ పాయింట్లు మాట్లాడాం, ఎందుకంటే అయ్యగారి కంబ్యాక్ మూవీ ఇది. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కంబ్యాక్ అంటావు అయ్యగారికి అయితే మాత్రం కంబ్యాక్ కంపారిటివ్లీ ప్రీవియస్ మూవీస్ అతనికి అయితే మాత్రం ఫిల్మోగ్రఫీలో ఇది ఒక కంబ్యాక్ మూవీ అనొచ్చు. ఇలాంటి ఒక 2-3 ఫిలిమ్స్ అయ్యగారికి పడితే, అంటే ఆఫ్టర్ ఏజెంట్ కాబట్టి ఆఫ్టర్ 3 years ఏజెంట్ గురించి ఎందుకంటే ఆ పాతగా మళ్ళీ నేను ఏమైపోతానో అనుకున్నాడు. సో 3 years ఏజెంట్ తర్వాత, ఏజెంట్ లాంటి మూవీ తర్వాత ఇది ఒక బిగ్ కంబ్యాక్ అఖిల్ గారికి. సో ఇది మా డీటెయిల్డ్ రివ్యూ అబౌట్ లెనిన్. సో ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై ఫర్ నౌ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.